ఇంటర్మీడియట్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మార్క్స్ని బట్టి కూడా ఇక్కడ మనకి స్కాలర్షిప్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 3+1 ప్రోగ్రామ్ ఏంటి, చదవచ్చా లేదా డౌట్ ఏం రాలేదా మీకు? ఫస్ట్ ఈ కోర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. 2+1 ప్రోగ్రామ్ 1 year మాకు సేవ్ అవుతుంది. ఇక్కడ ధైర్యం ఎందుకు అంటే క్లాస్ మొత్తం కలిసి యూకేకి వెళ్తాం కాబట్టి మాకు ఇది హెల్ప్ అవుతుంది. అక్కడ వెళ్ళి పేరేంటి? పూజిత. పూజిత, మీరు ఎక్కడ? చిత్తూరే. సో చిత్తూరులో ఉండి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, కాలేజ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్? కాలేజ్ వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అంతా టీచర్స్ వచ్చి ఫుల్ ఫ్రెండ్లీ ఉంటారు. ఎంత ఫ్రెండ్లీ ఉంటారంటే ఇఫ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఆఫీస్ రూమ్కి వచ్చి కానీ లేదా స్టాఫ్ రూమ్కి వచ్చి కానీ అక్కడే వెళ్ళి కనుక్కోవచ్చు. లేదా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వాళ్ళకే చెప్పండి. అంత ఫ్రెండ్లీ ఉంటుంది ఇక్కడ టీచర్స్. అండ్ ఇక్కడ కాలేజ్ ఎన్విరాన్మెంట్ వచ్చి అండ్ నేనున్న చిత్తూరే కానీ నేను హాస్టల్లో ఉంటాను. బికాస్ ఇక్కడ హాస్టల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. అండ్ నాకు ఈ హాస్టల్లో జాయిన్ అవడం వల్ల బెనిఫిట్ ఏమంటే ఫ్రెండ్ సర్కిల్ మంచిగా వచ్చింది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అసలు నార్మల్గా హాస్టల్స్లో ఫుడ్ బాగోలేక ఇలా స్టూడెంట్స్ బాధపడతాడు. మాకు ఇక్కడ అసలు ప్రాబ్లం ఉండదు. అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా డైరెక్ట్గా మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయొచ్చు. చేస్తే నెక్స్ట్ డే కన్నా వాళ్ళు యాక్షన్స్ తీసుకొని ఫుల్ మంచిగా చూస్తారు. ఇక్కడ 2+1 ప్రోగ్రామ్ అయితే ఉందో, నార్మల్గా 4 years బీటెక్ కదా, ఈ 3+1 ప్రోగ్రామ్ ఏంటి, చదవచ్చా లేదా డౌట్ ఏం రాలేదా మీకు? అంటే మాకు ఫస్ట్ ఈ కోర్స్ చూసినప్పుడు ఈ కోర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. 2+1 ప్రోగ్రామ్ 1 year మాకు సేవ్ అవుతుంది. ప్లస్ అంటే నార్మల్గా ఎంఎస్సీకి అందరూ ఫారెన్ వెళ్ళాలనుకుంటారు. అక్కడ వెళ్తే మాకు అది గ్లోబల్ డిగ్రీ అవుతుంది. కానీ ఇక్కడ 2+1 ప్రోగ్రాంలో మేము 2 years ఇక్కడ ఉండి ఇండియాలోనే ఉండి చదివి 1 year లెస్టర్కి వెళ్తాము. అక్కడికి వెళ్తే మాకు గ్లోబల్ డిగ్రీ డైరెక్ట్గా, కానీ డిగ్రీ మాత్రం అక్కడి నుంచే వస్తుంది, గ్లోబల్ డిగ్రీనే వస్తుంది. సో అది మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. యూజీ డిగ్రీ మీకు గ్లోబల్ డిగ్రీ వస్తుంది? గ్లోబల్ డిగ్రీ వస్తుంది. సో ఫర్దర్గా అక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు హైయర్ స్టడీస్కి? చదువుకోవచ్చు. ఓకే. మీ పేరేంటి? శ్రీ ఉన్నతి. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ నుంచి. సో మీరు చూస్తే చాలా చిన్న పిల్లలాగా ఉన్నారు మీరు కానీ తను కానీ. సో ఇది ఏంటంటే నార్మల్గా పీజీకి వెళ్తూ ఉంటారు కదా, పీజీ చేయడానికి బీటెక్ అయిపోయిన తర్వాత యూఎస్ కానీ కెనడా కానీ యూకే కానీ వెళ్తూ ఉంటారు. మరి మీకు అరే ఒక 1 year అక్కడ చదవాలి, అక్కడ యూనివర్సిటీ ఎలా ఉంటుందో ఫ్యాకల్టీ ఎలా ఉంటారో అని తెలియదు కదా. కానీ మరి ఎలా ధైర్యం చేసి ఈ కోర్సుని సెలెక్ట్ చేసుకున్నారు? ఈ కాలేజ్ ఎలా ఉంది, సిలబస్ ఎలా ఉంది, లేదా నేను వచ్చాయని కాకుండా నిజంగా చెప్పండి. ఇక్కడ కాలేజ్ అంతా బాగుంది, ఎన్విరాన్మెంట్ కానీ ఫ్రెండ్స్. ఇక్కడ ధైర్యం ఎందుకు అంటే క్లాస్ మొత్తం కలిసి యూకేకి వెళ్తాం కాబట్టి మాకు ఇది హెల్ప్ అవుతుంది. అక్కడ వెళ్ళి కొత్త మనుషులతో కొత్తగా అంతా మళ్ళీ ఆ 1 yearలో అడ్జస్ట్ అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంతా మా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అక్కడ మాకు హెల్ప్ అవుతుంది. అంటే మీ క్లాస్ స్ట్రెంత్ ఎంత ఉంది ఇప్పుడు? 45 మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు వెళ్ళడానికి. ఒకవేళ ఎవరైనా డ్రాప్ అయ్యారనుకోండి, మీరు రామనుకుంటే ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ 4 years కోర్స్ ఉంటుంది, ఆ 4 years కోర్స్లో కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. ఓకే స్టూడెంట్స్, తమిళనాడు నుంచి కూడా ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో అతనికి ఎటువంటి అంటే ఈ కోర్స్ చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం అనేది అడుగుదాం. సో వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఫర్ సెలెక్టింగ్ దిస్ కోర్స్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am Om Siva. I am from Tamil Nadu, a small district, Theni. Okay. First of all, I plan to go for stay direct foreign university. Then after I got this idea from my consultant. They told about this idea, and I got clarity that okay, it's been nice. We have 2+1 program, and after a 2 year post-study visa. By using that visa, we have access from 22 countries, I think. We can find job from there. So I thought it'd be nice. We will get a global exposure. That's why I chose. Okay, what is your future plans? Plan to get a job from German. Then after I will pursue my master from the German universities. Okay. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ టైం ఫస్ట్ టైం మన తెలుగులో అంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ ది అపోలో యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దీని గురించి చెప్పడమే జరిగింది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా 3 years ప్రోగ్రామే కదా అన్నట్టుగా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అయినప్పటికీ కూడా నియర్లీ ఒక 45 members ఒక బ్యాచ్ అయినా జాయిన్ అయ్యారు. వీళ్ళతోనే కాకుండా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడడం అనేది జరిగింది. క్లాసెస్ జరుగుతుంది, వర్కింగ్ డే కాబట్టి. సో వీరిని పర్మిషన్ తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే 1 year సేవ్ అవుతుంది. అదేవిధంగా యూజీ డిగ్రీ అనేది ఇండియన్ డిగ్రీ కాకుండా ఫారిన్ డిగ్రీ వస్తుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి 3 yearsలోనే బీటెక్ ప్రోగ్రామ్ అవుతూ ఉంది. తద్వారా మళ్ళీ అక్కడ ఎంఎస్ కూడా చేసుకోవచ్చు. అండ్ అక్కడ వీసా కూడా వర్క్ వీసా వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సో అపోలో యూనివర్సిటీ అనేది కూడా స్కాలర్షిప్స్ అనేది కూడా ఇస్తూ ఉందన్నమాట. మీరు ఎవరికైనా స్కాలర్షిప్స్ వచ్చాయమ్మా? మీకు ఎంత వచ్చింది స్కాలర్షిప్? ఎట్లా? 25% వచ్చిందా? మీకమ్మా 25%. మీకు 20%. 25% గాట్. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే మన దాదాపు ఎనీ రెప్యూటెడ్ యూనివర్సిటీలో చదవాలనుకున్నట్లయితే ఇండియాలో దాదాపు 30 to 35 lakhs అవుతుంది అనమాట. వీరు కూడా అంతే ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మార్క్స్ని బట్టి కూడా ఇక్కడ మనకి స్కాలర్షిప్స్ అనేది రావడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరికి సో తనకి 20%, మిగతా 3 మెంబర్స్కి కూడా 25% డిస్కౌంట్ అనేది కూడా ఇచ్చింది. కాబట్టి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అనేది ఈ 2+1 ప్రోగ్రామ్ చేయడానికి ఇష్టపడుతున్న ఉద్దేశంతోనే చాలా మెసేజెస్, ఫోన్ కాల్స్ నాకు రావటం వల్లనే లాస్ట్ ఇయర్ నేను ఆన్ క్యాంపస్ విజిట్ చేయకుండా వీడియో చేశాను. ఈసారి ఒకసారి వచ్చి స్టూడెంట్స్ని మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మీ ముందు ఉంచితే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేశాను అనమాట. సో ఇది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఓవరాల్గా. అదేవిధంగా ఉన్నటువంటి ల్యాబ్స్, వీలైతే ఒక ఫ్యాకల్టీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. వీళ్ళందరూ చదివేటువంటి బ్రాంచ్ మాత్రము కంప్యూటర్ సైన్స్, స్పెషలైజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఎందుకు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ తీసుకున్నారంటే ఇక్కడ ఒక రీసెర్చ్ ల్యాబ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో అనేది ఇక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే అపోలో అనేది మీ అందరికీ తెలిసిందే, ఇండియా వైడ్ కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ యొక్క డేటా ఉంది. ఆ డేటా మీద వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఆ వర్కింగ్ అనేది ఫస్ట్ నుంచే చేయడం అనేది ఆ డేటా మీద ఏఐ కానీ లేదా డేటా సైన్స్ ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. అండ్ వీళ్ళ సిలబస్ అనేది కూడా ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది ఉందో దానికి తగ్గట్టుగా వీళ్ళు సిలబస్ అనేది కూడా డిజైన్ చేశారని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అనేది ఉన్నారు. క్యాంపస్ మొత్తం కూడా నేను విజిట్ చేసి చూశాను. కాబట్టి సో మీకు ఇంకా వివరాలు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చు.